సిరాజ్ సమీర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు బయటకొచ్చాయి. సిరాజ్ సమీర్ ఫోన్ చాటింగ్స్ రిట్రీవ్ చేశారు పోలీసులు. సౌదీలోని ఇమ్రాన్ ఆదేశాలతో ఏహెచ్ఐఎం పేరుతో 12 మందితో గ్రూప్ ఏర్పాటు చేశాడు సిరాజ్. ఇందులో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, వరంగల్, విజయనగరంలోని యువకులు ఉన్నారు. అహీం సంస్థ కోసం 40 లక్షలు సిరాజ్ కు పంపాడు ఇమ్రాన్. ఇన్స్టాలో కోడ్ భాషలో సిరాజ్, సమీర్ మాట్లాడుకునేవారు. అమెజాన్ నుంచి పేలుడు పదార్థాలు కొనుగోళ్లపై చాటింగ్ చేశారు. విజయనగరంలో కెమికల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని సిరాజ్ నిర్ణయించాడు. కెమికల్ ల్యాబ్ కు అందరినీ తీసుకొచ్చి ప్రయోగాలు చేసేలా ప్లాన్ చేశారు. ఇందుకోసం ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేయాలని డిసైడ్ చేశాడు. ఇది సక్సెస్ అయిన తర్వాత మరిన్ని పనులు చేయాలని ప్లాన్ చేశాడు. ఆర్డర్ చేసిన పేలుడు పదార్థాలు వీడియో చాటింగ్ లో పెట్టాడు సిరాజ్. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న సిరాజ్, సమీర్ ను 5 రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు. మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, పేలుళ్ల కుట్ర కేసు అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, దేశవ్యాప్తంగా భారీ పేలుళ్ల కుట్ర కేసులో చూసినట్టయితే రిమాండ్ రిపోర్ట్లో కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇందులో చూసినట్టయితే సిరాజ్, సమీర్ ఇద్దరు కలిసి కూడా ఇటు తెలుగు 2 రాష్ట్రాలలో భారీ ఎత్తున పేలుళ్లకు కుట్రకు పాల్పడ్డారు. ఈ కుట్ర కోణాన్ని కూడా పోలీసులు ఛేదించారు. ఆ తర్వాత రిమాండ్లో చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే వీళ్ళు ఏహెచ్ఐఎం ఆల్ హిందూ ఇత్తేదుల్ ముసల్మాన్ సంబంధించినటువంటి ఒక గ్రూపును ఏర్పాటు చేశారు. ఇందులో 12 మందిని కూడా చేర్చుకున్నారు. హైదరాబాదు, విజయనగరం, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ముఖ్యం సంబంధించినటువంటి ఈ ప్రాంతాలకు చెందినటువంటి 12 మంది కలిపి కూడా ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. వీళ్ళంతా కూడా సౌదీ నుంచి హ్యాండ్లర్లుగా ఆపరేటింగ్ చేస్తున్నటువంటి ఈ గ్రూపు. ఇందులో చూసినట్టయితే చాలా వరకు ఏదైతే ఇస్లామిక్ కంట్రీగా ఏర్పడాలి, అదేవిధంగా ఏదైతే లవ్ జిహాద్కి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే ముసల్మాన్కి సంబంధించిన వారు ఎవరైనా ప్రేమ పేరుతోటి వాళ్ళు మోసపోయినా వాళ్ళని టార్గెట్ చేయాలి. అదేవిధంగా మొత్తం మీద ఆ తర్వాత విజయనగరంలో ఒక బయోకెమికల్ సంబంధించినటువంటి ఏదైతే పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి ల్యాబొరేటరీని ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత చూసినట్టయితే పేలుళ్లకు ఏ ప్రాంతాలను ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత చూసినట్టయితే సిరాజు పేలుడు సంబంధించినటువంటి పదార్థాలన్నింటిని కూడా, ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్, మెటీరియల్నన్నింటిని కూడా మొత్తం ఆన్లైన్ ద్వారా కూడా ఇప్పటికే ఆయన కొనుగోలు చేశారు. టిఫిన్ బాక్స్లను, వైర్లను, అదేవిధంగా రిమోట్ సంబంధించినటువంటి వాటి ఎక్విప్మెంట్ని అంతా కూడా మొత్తం సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత 21, 22 తేదీల్లోగా విజయనగరంలోని రంపచోడవరంలో ఒక బాంబు పేలుళ్లకు సంబంధించి రిహార్సల్స్ కూడా కొనసాగే అటువంటి విషయాలు కూడా ప్రస్తావనకు రావడం జరిగింది. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ గ్రూప్ వేదికగా ఈ ఆల్ హిందూ ఇత్తేదుల్ ముసల్మాన్ సంబంధించినటువంటి గ్రూప్గా ఏర్పడినటువంటి వాటిని కూడా ఇటు సౌదీ నుంచి ఇమ్రాన్ అనే వ్యక్తి వీళ్ళకు ఆదేశాలు ఇవ్వడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున నిధులను సమకూర్చడంలో ఇమ్రాన్ పెద్ద ఎత్తున 45 లక్షల రూపాయలను వారి బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అదేవిధంగా విజయనగరం పోలీసులు గుర్తించారు. ఆ ప్రస్తావన కూడా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. అంతేకాకుండా వీళ్ళు చూసినట్టయితే ఏదైతే మొత్తం మీద కెమికల్ సంబంధించినటువంటి ఒక ల్యాబ్ని ఏర్పాటు చేయడం, అందులో ఎక్స్ప్లోజివ్ సంబంధించినటువంటి ఐటమ్ను కూడా పూర్తిగా ఎలా తయారు చేయాలి, అదేవిధంగా దీనికి సంబంధించి విజయనగరంలో ఉన్నటువంటి ఒక క్రాకర్ షాపులలో పెద్ద ఎత్తున అంటే మందుగుండు సామాగ్రిని అంతా కూడా కొనుగోలు చేశారు. ఆ తర్వాత కొన్ని ప్లేస్లను ఎంచుకోవాలని కూడా అనుకున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ని ఎంచుకున్నారు. ఒకవేళ ఈ ఎక్స్ప్లోజివ్ ఐటమ్ అంటే ఈ పేలుడు పదార్థాలను హైదరాబాదులో తయారు చేసినట్టయితే దొరికిపోతామని, అదేవిధంగా సిరాజు ఆ బాధ్యతలు తీసుకున్నాడు. సమీర్ ఏమో మొత్తం ఎక్కడెక్కడ ఉగ్రకుట్రలు నిర్వహించవచ్చు, ఏ విధంగా ప్లాన్ చేయాలనే విషయాన్ని కూడా ఆ బాధ్యతలను సమీర్ తీసుకోవడం జరిగింది. ఈ ఇద్దరితో పాటు మొత్తం బెంగళూరు, ముంబై, అదేవిధంగా ఢిల్లీతో పాటు విజయనగరం, హైదరాబాద్ మొత్తం ఈ ప్రాంతాల నుంచి 12 మంది కలిసి కూడా ఈ అహిం సంబంధించినటువంటి గ్రూప్గా ఏర్పడ్డారు. ఇందులో వీళ్ళంతా కూడా ఒక కోడ్ భాషలో మాట్లాడుకున్నారనేది తెలుస్తుంది. అందులో వీడియోలో కూడా ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ను ఏ విధంగా పేల్చాలి అనే కూడా వీడియో చాటింగ్ సంబంధించి కూడా జరిగిందని తెలుస్తుంది. మొత్తం ఈ ప్రస్తావన అంతా కూడా మొత్తం వీళ్ళను రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావన ఉంది. ఆ తర్వాత ఇప్పుడు చూసినట్టయితే సిరాజ్ను 5 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. కాబట్టి ఈ కస్టడీలో సిరాజ్ను 5 రోజుల పాటు పోలీసులు విచారించినట్లయితే మరికొన్ని కూడా సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటికి రానున్నాయి. మొత్తం ఇలా టార్గెట్ చూసినట్టయితే భారీ ఎత్తున దేశవ్యాప్తంగా
పేలుళ్ళు జరపాలి. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి నేతలను కూడా టార్గెట్ చేస్తామంటూ కూడా ఇందులో ఈ ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. అంటే వీళ్ళు చూసినట్టయితే ఒక ముస్లిం కంట్రీకి సంబంధించినటువంటి దేశాన్ని ఏర్పాటు చేయాలనే ప్రస్తావన రావడం, అదేవిధంగా లవ్ జిహాద్కి సంబంధించినటువంటి విషయాలు రావడం, అదేవిధంగా విజయనగరంలో మొత్తం దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లోజివ్ సంబంధించినటువంటి ల్యాబొరేటరీని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నిధులను సమకూర్చడంలో సౌదీకి సంబంధించినటువంటి ఇమ్రాన్ ఆదేశాలు రావడంతో కూడా పెద్ద ఎత్తున వీళ్ళంతా ఈ కుట్రపూరితకు పాల్పడేటటువంటి ప్రస్తావన వచ్చింది. కాబట్టి ఇక సిరాజ్ను ఈ 5 రోజుల పాటు కస్టడీలో విచారించినట్లయితే పూర్తి ఆధారాలు వీరితోటి ఈ 12 మంది గ్రూప్ సంబంధించి అహిం సంస్థలో వీళ్ళే ఉన్నారా, ఇంకెంతమంది ఉన్నారనేది కూడా పూర్తి విచారణలో బయటపడే అవకాశం ఉంది.